ఏ సైన్స్ కట్టలేనిది కొత్తదనాన్ని కడతాది. ఏ విజ్ఞానము కట్టలేనిది క్రొత్తదనము యేసయ్యలో కట్టబడతాది. అది నూతన ఆకాశము, నూతన పరలోకము. నో సైంటిస్ట్ కెన్ బిల్డ్ దట్. ఏ శాస్త్రవేత్త కూడా కట్టలేడు ఆ మహాపట్టణమును. పరలోక పట్టణాన్ని కట్టగలిగే శిల్పకారుడు నా శ్రీయేసుడు, నా యేసయ్యే కడతాడు. అక్కడ ఉంది అసలైన క్రొత్తదనం. వాట్ ఈస్ దిస్ మోడర్న్ టెక్నాలజీ? వీటన్నిటి ముందు నీవు అనుకుంటున్నావు, నాకు ఆ దేవుడు అవసరం లేదు, ఆ బైబిల్ అవసరం లేదు, ఆ ప్రార్థన అవసరం లేదు అని అనుకుంటున్నావు. ఐ వాంట్ టు టెల్ యూ, నువ్వు అనుకున్నవన్నీ శూన్యమే. అవన్నీ చివరికి ఎండగా మిగిలిపోతుంది. బ్యాక్ టు ద క్రాస్. సిలువ దగ్గరికి రండి. 2000 సంవత్సరముల క్రితము దేవుడు నిన్ను నన్ను తన కుటుంబంలో చేర్చుకోవడం కోసం తన ప్రియకుమారుని యేసును వధించిన సిలువ దగ్గరికి రా. ఈ సిలువలో ఇంకా శక్తి ఉంది, ట్రాన్స్ఫార్మింగ్ శక్తి ఉంది. విజ్ఞాన శక్తి కాదు, విజ్ఞాన శక్తి కాదు, నూతన సృష్టి, నూతన సృష్టి, సృజనాత్మకమైన శక్తి, ఏ క్రియేటివ్. అందుకే నేను తిరిగి చెప్తాను, ఈ యేసయ్య మన అందరికీ ఇంకా అవసరం.